హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం గ్రామ ప్రజల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు అందించే పథకం ద్వారా 12,000 రూపాయలను పేదలకు అందివ్వనుంది. ఆ పథకం ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పేదల కోసం అందిస్తున్న పథకం శౌచాలయ యోజన. ఇది స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా గ్రామ పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు అంటే లాట్రిన్లు నిర్మించుకోవడం కోసం ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇంట్లో టాయిలెట్స్ లేని నిరుపేద కుటుంబాలకి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 12,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తోంది. ఈ టాయిలెట్ పథకానికి మున్సిపాలిటీ పరిధిలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామాల్లో గ్రామ పెద్ద, గ్రామాభివృద్ధి అధికారి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అంటే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. టాయిలెట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ పథకాన్ని ప్రారంభించారు. బహిరంగ మల విసర్జన మురికిని వ్యాప్తి చేయడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుందని మనకు తెలుసు. అందువల్ల దేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు వారి ఇళ్లలో మరుగుదొడ్లు లేని మరుగుదొడ్ల నిర్మాణానికి, వారి పరిస్థితి అనుకూలంగా లేని వారికి ప్రధానమంత్రి హెల్తీ ఇండియా క్యాంపెయిన్ కింద భారత ప్రభుత్వం 12,000 రూపాయలను అయితే ఇవ్వనుంది. ఈ టాయిలెట్ నిర్మాణానికి ఇచ్చే గ్రాంట్ మొత్తాన్ని 2 విడతల్లో లబ్ధిదారుడికి ఇస్తారు. ప్రతి విడతలో 6,000 చొప్పున లబ్ధిదారుడికి బ్యాంకు ఖాతాకు పంపుతారు. ఇళ్లలో మరుగుదొడ్లు లేని వారు మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రాంట్ పొందడానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ పథకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలను చూసుకున్నట్టయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఈ పథకం పొందే లబ్ధిదారులు కుటుంబంలో ఇప్పటికే ఇంట్లో మరుగుదొడ్డి ఉండకూడదు. దారిద్ర్య రేఖకు అంటే BPL నివసిస్తున్న కుటుంబాలకి ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పథకానికి సంబంధించిన ఒకసారి డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి, BPL రేషన్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్, నివాస ధృవీకరణం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఓటర్ ID, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇవి అయితే ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే ఆ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకాన్ని ఆఫ్లైన్లో కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీ గ్రామ పంచాయతీ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ పథకానికి దరఖాస్తు చేయమని గ్రామ పెద్దను అడగాలి. మీ టాయిలెట్ పథకం ఫామ్ గ్రామ సెక్రటరీ అయితే నింపుతారు. ఆ తర్వాత టాయిలెట్ హెడ్ ఫామ్ని ఆన్లైన్లోకి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ టాయిలెట్ని నిర్మించుకోవడానికి మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.